రామ్‌దేవ్ బాబా ఏమంటున్నాడంటే, దేశం మారాలంటే ఏ ఒక్క పార్టీ వల్ల కాదు. ఒక్క పార్టీ మార్చేస్తాననుకోవడం కూడా సరైనది కాదు. లేదా ఒకే ప్రతిపక్షం ఉండడం వల్ల కూడా ఇది మారదు. అలాగే విద్యా, వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి ఆయన ప్రెస్ అడిగినటువంటి మాటలకి చెప్పాడు. అయితే ఇక్కడ రామ్‌దేవ్ బాబా మాట్లాడినటువంటిది ఏంటంటే, విద్యా, వైద్యం గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాలి. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి. కానీ ఒకే పార్టీ వల్ల మారదు అంటే, ఒకే పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే మారదు అన్న ఉద్దేశం కూడా ఉంటుంది. అలాగే ఒకే పార్టీ అధికారంలో ఉండకూడదు, సంకీర్ణ ప్రభుత్వం ఉండాలని కూడా అర్థంలో వస్తుంది. కానీ ఒకే పార్టీ అంటే ఈయన గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ వల్ల మారలేదు. ఇప్పుడు 3 దఫాలుగా ఉన్నటువంటి బీజేపీ వల్ల కూడా మారదు అనే ఉద్దేశంతో ఈయన మాట్లాడినటువంటి మాటలు వాస్తవమే. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు. గత 60 సంవత్సరాలుగా కేవలం మందకొడి పరిపాలన చేయలేదు కాంగ్రెస్. అనేక రకాలైనటువంటి వ్యతిరేక పరిపాలన చేసింది. ఈ హిందూ సమాజం ఏదైతే ఉందో, ఈ హిందూ సమాజాన్ని కూకట వేళ్లతో పీకేయడానికి జరిగినటువంటి పరిపాలన ఇంచుమించు 60% కాంగ్రెస్ చేసింది. ఈ 60 సంవత్సరాల కాలంలో 60%. మిగతా 40% సెక్యులరిస్ట్ గా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో చేసింది. కానీ 60% పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని తొక్కాలి, హిందువులు లేకుండా చేయాలనే విధంగానే జరిగింది. అది వాస్తవం. అది కానీ ఈ రోజు మనం అలాంటివి మర్చిపోయి ఏదైనా సరే ప్రవర్తించకూడదు. వాస్తవాలు మాట్లాడడం ఎంతైతే ఇంపార్టెంటో జరిగినటువంటి చరిత్రని కూడా అదే విధంగా చెప్పగలగాలి. రామ్‌దేవ్ బాబా వాయిస్ కూడా ఈ మధ్య మారింది. కొంచెం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం, కాంగ్రెస్కి సపోర్ట్గా మాట్లాడడం అనేది నా బాధ కాదు. ఇక్కడ ఏదైతే ఒక జాతీయ భావజాలం సిద్ధాంతం ఉంటుందో దానికి వ్యతిరేకంగా మారకూడదు. నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయకపోగాని నీ సిద్ధాంతం అనేది మారకూడదు. ఖచ్చితంగా ఆయనకున్నటువంటి విధానాలు ఆయనకుంటాయి. ఆయనకున్నటువంటి ఆలోచన శక్తి ఆయనకుంటది. ఆయనకి చెప్పేవాడిని నేను కాదా అంటే ఆయనకి చెప్పే అంతటి వాడిని కాకపోయినా ఈ దేశం గురించి ఆలోచించేటటువంటి వాడిని కాబట్టి ఖచ్చితంగా దీని గురించి విశ్లేషించి మాట్లాడాల్సినటువంటి అవసరం నా మీద ఉంటుంది. నా మీద కావచ్చు, నాలాంటి లక్షల మంది యువత మీద ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు. కానీ జరిగేటటువంటి పరిణామాలు కేవలం మనం ఒక దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మన యొక్క వ్యాపారాలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడకూడదు. అది ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటిది ఈ దేశం. నీ వ్యాపారాలు శాశ్వతం అవ్వచ్చు, అశాశ్వతం అవ్వచ్చు, తాత్కాలికం అవ్వచ్చు, పర్మనెంట్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ మన జాతీయ సిద్ధాంతం, జాతీయ భావజాలం ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా ఉండాలి. నువ్వు కాంగ్రెస్లో ఉండు, బీజేపీలో ఉండు, టీఎంసీలో ఉండు, తెలుగుదేశంలో ఉండు, జనసేనలో ఉండు, ఎక్కడైనా ఉండు. కానీ జాతీయ భావజాలం, జాతీయ సిద్ధాంతాలు మాత్రం నీలో మెండుగా ఉండాల్సిందే. అది ఏ జాతీయుడైనా సరే. అమెరికా వాడికి అతని యొక్క సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. చైనా వాడికి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఇంపార్టెంట్. కానీ మన దేశంలో ఉన్నటువంటి వారికి చాలా మందికి మన జాతీయ సిద్ధాంతాల కంటే పక్క దేశ జాతీయ సిద్ధాంతాలు ఎక్కువ ఇష్టం. అది వచ్చిన బాధ ఇప్పుడు. ఆ విధంగా మారిపోకూడదు ఇలాంటి మేధావులందరూ.